నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైభవంగా రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తజనం. రానున్న డిసెంబర్లో మోగనున్న పెళ్లి బాజాలు. ఫంక్షన్ హాల్స్, ఫోటోగ్రాఫర్లు, పూల వ్యాపారులకు గిరాకీ షురు. కార్తీక ఆదివారం సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం. నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు. నేడు గాంధీ భవన్లో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా. ముఖ్య నేతలంతా జిల్లాలో పర్యటిస్తుండటంతో వాయిదా. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు మద్దతు ధర కల్పించడం హర్షణీయం. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించినందుకు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణులు సంబరాలు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రెంజల్ వీరన్న గుట్టాలో సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పేద కుటుంబానికి చేయూతనిచ్చిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఏరుగట్లకు చెందిన మహిళలకు ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందజేత. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ బిజీ. బీసీ హక్కుల సాధన ఎజెండాతో ముందుకు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న కామారెడ్డి జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈసన్నపల్లి రామారెడ్డి మండలం మధ్యలో ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో శనివారం భక్తుల తాకిడితో ఆలయం దద్దరిల్లింది. ఆలయ పురోహితులు శ్రీనివాస్ శర్మ పురోహితులు మంత్రోచ్చారాలతో దారాభిషేకం, డోలాహరణ, మహాపూజ, దక్షయజ్ఞం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సింధూర పూజ, పాలాభిషేకం తదితర వాటితో పాటు కాలభైరవ స్వామి బంగారు విగ్రహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి బ్యాంకు నుంచి రామారెడ్డి ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంతులు మంత్రోచ్చారాలతో శ్రీ కాలభైరవ స్వామి బంగారు విగ్రహాన్ని తొట్టిలో వేసి బాజా భజంత్రీలతో నామస్మరణ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీ కాలభైరవ స్వామి ఆలయం చుట్టూ ఎడ్ల బండ్లను ఊరేగింపు నిర్వహించారు. వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, జగిత్యాలతో పాటు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట్, జగిత్యాల తదితర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు తదితర రాష్ట్రాల భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బూర్ల ప్రభురాం చంద్రగుప్తా, గంజి సతీష్ గుప్తా, మాలతి గుప్తా తదితరులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లి గ్రామంలో భక్తులకు ఇలవేల్పుగా వెలిసినటువంటి కాలభైరవ స్వామి వారి ఈ సంవత్సరం ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. మరి ఈరోజు స్వామివారికి గత 3 రోజుల నుండి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. కార్తీక బహుళ పంచమి నుంచి నవంబర్కి ఇటు ఉత్సవాలన్నీ ప్రారంభమవుతాయి. మరి మొదటి రోజు స్వామివారికి సంతధారాభిషేకము 72 గంటల పాటు అభిషేకము మరి సమాప్తి ఉంది. ఈరోజు ఉదయము
మరి ధ్వజారోహణ మరియు మధ్యాహ్నము స్వామివారికి విశేష అలంకరణ మరి భక్తుల సహాయ సహకారాలతో 1 కేజీ బంగారంతో స్వామివారి బంగారు విగ్రహాన్ని వెండి తొట్టెలో వేసి స్వామివారికి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి తదుపరి కార్యక్రమాలని భాగంగా సాయంకాలం 5 గంటలకు ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామంలో యొక్క మరి వ్యవసాయదారుల యొక్క ఎడ్ల బండ్ల ప్రదర్శన, ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ ఉంటుంది. తదుపరి సాయంకాలము మరి రాత్రి 9 గంటలకు మరి గ్రామంలోనికి పల్లకి సేవ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చిన తర్వాత మరి రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు రథంపై స్వామిని ఊరేగింపుగా ఈసన్నపల్లి రామారెడ్డి గ్రామాల మీదుగా మరి వచ్చిన తర్వాత అగ్నిగుండంలతోటి పూర్ణాహుతితోటి ఇటు కార్యక్రమాలన్నీ మరి సమాప్తవుతాయి. రేంజల్ మండలంలోని వీరన్నగుట్ట తాండా రేంజల్ బోర్గం గ్రామాల్లో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. రేంజల్ మండలంలోని వీరన్నగుట్ట తాండా గ్రామ పంచాయతీ పనుల ప్రారంభోత్సవం చేశారు. తదనంతరం రేంజల్ గ్రామంలో గల రైతు వేదిక వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. బోర్గం గ్రామంలో గ్రామ పంచాయతీ పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశారు. మౌలాలి తాండాలో గ్రామ పంచాయతీ పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 500 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంచిగా అర్థం చేసుకోండి. 8 లక్షల కోట్లు బాకీ తెచ్చిపెట్టు. ఆ అడ్డికే మనకి వీళ్ళందరూ పాపం సర్కారు నౌకరు చేస్తారు. మన పాపం 6,500 కోట్లు ఇస్తే ఆ పుణ్యాత్ముడు చేసిన దానికి అడ్డికి 6,500 కోట్లు ఇస్తున్నాం. జీతాలకు ఎన్ని అవుతున్నాయో వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. జీతాలకు 1000 మంది మన కొరకు పని చేస్తున్నాం. వాళ్ళకి ఎన్ని జీతాలు ఇస్తున్నామో ఈయన ఏదైతే బాకీ తెచ్చిండో ఆ బాకీ కట్టడానికి అన్ని పైసలు ఇస్తున్నాం. నెలకు 6,000 ఎక్కడున్నా పైసలు అయినా ధైర్యంతో వాళ్ళు ఒక ఇల్లు పెట్టించేది లేదు, ఒక స్కూల్ రూమ్ కట్టేది లేదు, ఒక లిఫ్ట్ పెట్టింది లేదు, కొత్తగా సబ్ స్టేషన్ చేసింది లేదు, ఒక మోడల్ స్కూల్ కట్టింది లేదు, ఏమీ లేదు. అన్ని మనం చేసినాం. ఎందుకు చెప్తున్నా? హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేడు గాంధీ భవన్లో జరగాల్సిన కాంగ్రెస్ కీలక సమావేశం వాయిదా పడింది. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా వాటిపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావించింది. జిల్లా ముఖ్య నేతలంతా బిజీగా ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు టీపీసీసీ తెలిపింది. త్వరలోనే సమావేశంలో కొత్త తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. మరోవైపు డిసెంబర్ 9వ తేదీ నుంచి శీతాకాల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో 9లోగా కేబినెట్ విస్తరణ జరగాలని అధిష్టానం భావిస్తోంది. 6 స్థానాల్లో మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉండగా 10 మంది నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో మంత్రి పదవులు ఎవరిని వర్తిస్తాయో చూడాలి. నవంబర్లో పెళ్లి సందడి నెలకొంది. మళ్లీ ముహూర్తాలు సందడి మొదలైంది. వచ్చే నెల డిసెంబర్లో కూడా పెళ్లిలకు శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. దీంతో పల్లె పట్టణం అన్న తేడా లేకుండా పెళ్లి బాజాలు మోగనున్నాయి. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు తదితర శుభకార్యాలతో ఊరు వాడ కలకలలాడుతున్నాయి. డిసెంబర్ మార్గశిరంలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ నెలలో బలమైన ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు, సిద్ధాంతులు చెబుతున్నారు. డిసెంబర్ 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఇక జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘమాసంలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లో బిజీ అయ్యేందుకు బీసీ ఉద్యమ బాట పట్టారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన జైలుకు వెళ్లకముందు కవిత అసెంబ్లీలో పూల విగ్రహం డిమాండ్ చేసి హక్కుల సాధన ఎజెండాతో
యునైటెడ్ పూలే ఫ్రంట్, యూపీఏ, భారత జాగృతి సంస్థల తరఫున జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. మనమెంతో మనకంతా నినాదంతో ముందుకెళ్లాలంటూ పిలుపునిస్తూ బీసీ ఉద్యమాన్ని నెత్తినెత్తుకున్న కవిత కులగణన చట్టబద్దంగా చేయాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో ఆమె అరెస్ట్ అయి జైలుకెళ్లారు. బెయిల్పై విడుదలైన అనంతరం కొన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న కవిత మళ్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్లు ఊరుతున్నారు. ఆదానిపై అమెరికాలో కేసు విషయంపై ప్రధాని మోదీపై విమర్శలతో తిరిగి తన గళం వినిపించారు. శుక్రవారం జాగృతి సభ్యులతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకున్నారు. నిన్న నిమ్స్ లో చికిత్స పొందుతున్న గురుకుల బాలికను కుటుంబాన్ని పరామర్శించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అదే ఊపులో చాలా రోజుల తర్వాత తన నివాసంలో తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, బీసీ కుల సంఘాలకు సమావేశం నిర్వహించారు. రేపు ఉదయం 11 గంటలకు కులగణన డెడికేటెడ్ కమిషన్ కు బీసీ సంఘాల సమస్యలపై నివేదికను అందజేయాలని కవిత ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా కవిత తన నివాసంలో నిర్వహించిన జాగృతి సమావేశాన్ని భారత జాగృతి పేరుతో కాకుండా తెలంగాణ జాగృతి పేరుతో నిర్వహించడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం సమయంలో కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ఆలంబనగా ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ ఉత్సవాల నీడిన సాంస్కృతిక ఉద్యమాన్ని సాగించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ జాగృతి సారథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లు సాధనలో ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మహిళా రిజర్వేషన్లో ఊపకోట డిమాండ్ లేవనెత్తారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన క్రమంలో తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మార్చేశారు. తర్వాత సామాజిక న్యాయం పేరుతో ఉద్యమం సాగిస్తుండగానే లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడంతో జాగృతి కార్యక్రమాలు నిలిచిపోయాయని తిరిగి ప్రారంభిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. డొంకేశ్వరం మండలం తొండాకూర్ గ్రామంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా రైతు రుణమాఫీ మరియు సన్న వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న సందర్భంగా రైతులతో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ వైఎస్ గంగాధర్, డొంకేశ్వర్ మండల మైనార్టీ అధ్యక్షులు ఫరీద్, మాజీ సర్పంచ్ దశగౌడ్, డైరెక్టర్ గంగారాం, జిల్లా రాజన్న, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటేనే రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం, రైతుకు పెద్దపీట వేసేటటువంటి ప్రభుత్వం అని తెలిసిపోయింది. ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒకటొకటిగా 200 యూనిట్లు కరెంటు మాఫు, తర్వాత 500 రూపాయలకు సబ్సిడీతో సిలిండర్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రైతులకు, ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి, రైతుకు భరోసా ఇచ్చేటటువంటి ప్రభుత్వం కాబట్టి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందో ఆ రకంగానే 500 రూపాయల బోనస్ రావడం వల్ల ఈరోజు 10 పల్లెలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో రైతులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం, పైగా కార్తీక మాసం కావడంతో స్వామివారిని యాదగిరిగుట్టను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ కింద ఉన్న వ్రత మండపంలో పెద్ద సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక దీపారాధనలు, స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తుల రద్దీతో కొండ ప్రాంగణం, మాడవీధులు కిక్కిరిశాయి. క్యూలైన్లో భక్తులు బారులు తీరి నిండిపోగా ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ప్రధాన ఆలయంలో స్వామివారిని నిత్య అభిషేకాలు, అర్చనల కార్యక్రమాలను అర్చక బృందం శాస్త్రయుక్తంగా వైభవంగా కొనసాగించారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ ఓ పేద కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి అండగా నిలిచారు. ఏర్గట్ల గ్రామంలో ఓ మహిళకు ఇటీవలే ఆపరేషన్ జరిగింది. బాధిత మహిళ పేద కుటుంబానికి చెందినవారు కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన బాధిత కుటుంబానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం పంపించారు. ఆ 10,000 ఆర్థిక సహాయాన్ని గ్రామ కాంగ్రెస్ నాయకులు బాధితుల ఇంటికి వెళ్లి అందజేశారు. తమకు అండగా నిలిచి సహాయం అందించిన ముత్యాల సునీల్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త రైళ్ల కూత అంటూ తెలంగాణ బీజేపీ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేసింది. తెలంగాణలో కొత్త స్టేషన్ల నిర్మాణంలో కొత్త రైళ్లు తెలంగాణకు రావడంతో కేంద్ర కృషి
మోడీ సారథ్యంలో తెలంగాణ రైల్వే రూపురేఖలు మారాయని పేర్కొంది. యూపీఏతో పోల్చితే ఎన్డీఏ ప్రభుత్వం మెరుగైన వసతులు కల్పించినట్టు తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం 2024-25కు గాను 5,071 కోట్లతో కొత్త లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, డబ్లింగ్ పనులు చేపట్టిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పోలిస్తే ఎన్డీఏ హయాంలో 10 ఏళ్లలో 20% బడ్జెట్ కేటాయింపులు పెరిగాయని వెల్లడించింది. ఏడాదికి సగటున 35 కిలోమీటర్లు కొత్త లైన్ల నిర్మాణం, 6 స్టేషన్లకు కొత్త భవనాలు, అధునాతనంగా 27 స్టేషన్లు అందుబాటులోకి, 73 కొత్త రైళ్లు అంటూ తెలంగాణ బీజేపీ ట్వీట్ చేసింది. డోంగ్లీ మండల కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. డోంగ్లీ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మండలంలోని గ్రామాల సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే ఆ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పారు. పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ వ్యూహాత్మకంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ గంగారెడ్డి నేతృత్వంలో పోలీసులు జాగిలాలతో విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని, నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి మరియు డ్రగ్స్ సేవించే మరియు రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గతంలో ఈ కేసులలో నిందితులుగా ఉన్న వారిని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్తో పాటు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించిన, సాగు చేసిన, సేవించిన, రవాణా చేసిన వారి సమాచారం తెలపాలన్నారు. ఈ తనిఖీల్లో ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్ఐలు లింబాద్రి, రవికుమార్, డాగ్ స్క్వాడ్ టీం తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని పురాతన చెరువు తుర్కం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికులు సందడి నెలకొంది. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని పొన్కల్ గ్రామ శివారులో గల తుర్కం చెరువు బర్డ్స్ ఫెస్టివల్ కు వేదిక అయ్యింది. 1913లో నిర్మించబడిన ఈ చెరువుకు అత్యంత పురాతనమైన చెరువుగా పేరుంది. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి పక్షుల ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. దట్టమైన అడవి ప్రాంతంతో పాటు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటంతో సుదూర ప్రాంతాల నుండి వలస పక్షులు ఈ ప్రాంతానికి వలసకు వస్తాయి. రాష్ట్ర అటవీ శాఖ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ట్రెక్కింగ్, బర్డ్స్ ఫెస్టివల్, నేచురల్ క్యాంపు, సఫారీలను నిర్వహించింది. జిల్లాలోని ప్రకృతి అందాలను ప్రజలకు తెలియజేసేలా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంత బాగుంటుందని పర్యావరణ ప్రేమికులు, పలు ఎన్జీఓ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. తిరుమన్పల్లి గ్రామంలో బీరప్ప ఆలయ ప్రథమ వార్షికోత్సవం వేద మంత్రోచ్చారాల నడుమ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమన్పల్లి గ్రామంలో కుర్మ కులస్తుల ఆధ్వర్యంలో తమ కులదైవం అయిన బీరప్ప ప్రథమ వార్షికోత్సవం వేద పండితులు సతీష్ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బీరప్ప దేవునికి అభిషేకాలు, హోమాలు మరియు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, మహిళలు పెద్ద ఎత్తున హారతులు, ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. యువకులు డోలు విన్యాసాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యువకులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. అందుచేత ఈరోజు 24వ తారీఖు నాడు ప్రతిష్ట జరిగింది. డేట్ ప్రకారం, తిథుల ప్రకారము చేసుకోలేకపోయినాము. ఎందుకంటే ఆ రోజు కార్యక్రమాలు ఉండే, డేట్ల ప్రకారం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క వార్షికోత్సవము ఎంతో అంగరంగ వైభవంగా అందరూ కూడా, చిన్నలు, పెద్దలు, అమ్మలు, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వార్షికోత్సవంకు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క పుణ్యవాచన కార్యక్రమం, కలశారాధన పూజ, గణపతి పూజ, హోమము, మరియు అభిషేకం కార్యక్రమం కూడా జరిగింది. ఆరతులు, అమ్మవార్లతో అందరితోని ఆరతులు తీసుకోవడం జరిగింది. తర్వాత అభిషేకము, తర్వాత హోమము, పూర్ణావతి కార్యక్రమం కూడా జరుపుకోవడం జరిగింది. ఇది తీర్థప్రసాదం జరిగింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినందుకు బోధన్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మహారాష్ట్ర రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా బోధన్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్యకర్తలు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. బాణసంచాలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. స్వీట్లు సాధించడం ఈరోజు బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి ఆ విజయాన్ని పురస్కరించుకొని బాణసంచా స్వీట్లు పంచుకొని మరి కూడా బాణసంచా కాల్చడం, ఈ విజయోత్సవ సంబరాలు చేసుకోవడం కూడా ఒక
రకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బోధనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం సంబరాలు చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్రలో మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కానివ్వండి, ఆ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, మరి ఏదైతే పార్లమెంటులో మరి ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని మరి తీసుకొచ్చే సందర్భంలో దానికి వ్యతిరేకంగా మరి ఉండాలని చెప్పేసి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ వందల కోట్లు వేల కోట్లు మరి మార్పులు జరిగినప్పుడు చేతులు మార్పు. రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రుద్రూర్ మండల కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. రైతులు పండించిన సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం రుద్రూర్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేశారు. అనంతరం కామారెడ్డి జిల్లా దిశ కమిటీ మెంబర్ రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన నడిపింటి నగేష్ ను శాల్వా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మాజీ జెడ్పీటీసీ నారోజీ గంగారం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్, పత్తి రాము, ఇందూర్ కార్తిక్, షేక్ నిజార్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకున్న ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి రైతులందరి తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మన గౌరవ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, వాన్సౌడ్ నియోజకవర్గ నాయకులు కాసరా బాలరాజు గారు, రవీందర్ రెడ్డి గారికి. నిర్మల్ జిల్లా బైన్సా మండల మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి 14 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ సాయన్నకు అందజేశారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి దేగం నివాసంలో లోకేశ్వరం మండలానికి చెందిన పిప్రి సిసి రోడ్డు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో 14 లక్షల రూపాయలు రోడ్ల ప్రొసీడింగ్ కాపీలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎక్స్ సర్పంచ్ సాయన్నకు అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ముథల్ మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయన్న, అనిల్, రాజేశ్వర్, శ్రీనివాస్, భూమన్న గ్రామస్తులు ఉన్నారు. బాల్కొండ మండలంలోని వివిధ హాస్టల్స్ ను బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల్కొండ ప్రభుత్వ పాఠశాలలో గురుకుల హాస్టల్లో భోజనం కలుషితం కావడంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళన నెలకొన్న సందర్భంలో వరుసగా ఇటీవల ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటన చోటు చేసుకుంటోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాల్కొండ మండలంలోని వివిధ హాస్టల్ని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఈ రోజు బాల్కొండ మండల కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ బాలుర హాస్టల్ని, కస్తూర్బా బాలికల వసతి గృహాన్ని, తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా ఈ రోజు తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి హాస్టల్లో అమలవుతున్నటువంటి మెను, శానిటేషన్, ఆహార పదార్థాలు నిల్వ చేసిన విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్లో కుక్కు సరిగా వంట చేయట్లేదని విద్యార్థినీలు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. అలాగే విద్యార్థులకు చలి తీవ్రత ఉండటంతో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జ్వరాలు వస్తున్నట్లు తెలిపారు. వేడి నీటి కొరకు గీజర్ ఏర్పాటు చేశామని కోరారు. అంతేకాకుండా కిటికీలకు జాలి లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉంటుందని వాపోయారు. ఈ విషయాన్ని కూడా జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి తెలిపారు. అన్ని హాస్టల్లో బియ్యం మరియు ఇతర వంట సరుకులు నిల్వ చేసిన విధానాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాల్కొండ ఎంఈఓ బట్టు రాజేశ్వర్, బాల్కొండ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా గంగా కిషన్, కస్తూర్బా పాఠశాలలో సుజాత, మోడల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ తదితరులు ఉన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత ప్రతినిధి బృందం కమ్మర్పల్లి మండల పరిధిలోని ఉప్పులూరు, ఆశకొత్తూరు మండల కేంద్రమైన కమ్మర్పల్లి వాస్తవ సేకరణ నివేదికపై చర్యలు తీసుకోవాలని బి ప్రభాకర్, బి దేవారం డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల ప్రజా సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసింది. అందులో భాగంగానే వ్యవసాయ రంగానికి 11 రకాల పంటలకు క్వింటాలకు 500 బోనస్ ఇస్తానని, రైతు భరోసా 2 పంటలకు గాను 15,000 రూపాయలు, 2 లక్షల రుణమాఫీ ఉన్న ప్రతి రైతుకు రద్దు చేస్తామని, వ్యవసాయ పనిముట్లకు, ఎరువులకు, పురుగుల మందులకు సబ్సిడీలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొనుగోలు కేంద్రాలను సీజన్ ప్రారంభానికి ముందే ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టారు. ఈ అంశాలను పరిశీలించడానికి అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ప్రతినిధులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారాం, జిల్లా అధ్యక్షులు సారా సురేష్, జిల్లా సహాయక కార్యదర్శి బి బాబన్న, సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు జి కిషన్, వి సత్తిక్క, బి అశోక్, బాలయ్య, స్థానిక నాయకులు అశోక్, పెద్ది రాజేశ్వర్ సంయుక్త బృందం కమ్మర్పల్లి మండల పరిధిలోని
ఉప్పులూరు, ఆసకొత్తూరు, బషీరాబాద్, చౌట్పల్లి గ్రామాల కొనుగోలు కేంద్రాలను సరాసరి రైతులతో కలిసి పరిశీలించి విషయ సేకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వి ప్రభాకర్, బి దేవారాం మాట్లాడుతూ మా దృష్టికి రాష్ట్ర ప్రభుత్వ హామీలు అమలుపై వచ్చిన అంశాలను పరిశీలిస్తే తీవ్ర అసంతృప్తితో రైతులు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాత్రమే ఇచ్చిన హామీలుగానే పరిగణలోకి వస్తున్నాయని నిర్ధారణకు వచ్చాయన్నారు. ప్రైవేటు వ్యాపారులకు ఎంఎస్పీ ధరకే అమ్ముకున్నామని ఈ గ్రామాల్లో 90% రైతులు తెలియజేశారు. సన్న రకానికి కూడా బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే మార్గాన్ని ప్రభుత్వం చూపిస్తుందని మేము భావిస్తున్నాం. కావున 2 లక్షల రుణమాఫీ ఏఎల్ఎన్ షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్వే జరిపి అమలు తీసుకురావాలని రాష్ట్ర మంత్రిని, వ్యవసాయ శాఖ కమిషనర్ను కలిసి ఈ నివేదికను సమర్పించి అమలు చేసే విధంగా ఒత్తిడి తెస్తామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సురేష్, కిషన్, బాబన్న, బాలన్న, వి సత్యక్క తదితరులు పాల్గొన్నారు. మేము ప్రయత్నం చేశాం. ఇందులో ప్రధానంగా ఏదైతే 11 రకాల పంటలకు బోనస్ 500 రూపాయల క్వింటాల్కి ఇస్తానన్న నినాదం తూట్లు పొడిచిందని, దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టిందని, మోసం చేసిందని, అట్లాగే సన్న ధాన్యాన్ని కూడా ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి బాహాటంగా ప్రచారం చేసుకొని పండుగ వాతావరణం సృష్టించి అసలు కొనుగోలు కేంద్రాల పనే ప్రారంభం కాకుండా అడ్డుకొని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే విధంగా అవకాశం చేసిందని మా పరిశీలన తేలిందని చెప్పేసి మేము గుర్తు చేస్తూ, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకున్న సన్నధాన్యం రైతులందరికీ ఇవాళ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం నివేదికలు ఉన్నాయి. ఏ రైతు ఏ పంట సాగు చేశారు, ఎన్ని రకాల సాగు చేశారు అనే వివరాలు ఉన్నాయి. కాబట్టి కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని రైతుల యొక్క వివరాలు సేకరించి 500 రూపాయల బోనస్ క్వింటాల్కి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అట్లాగే రెండవది ప్రధానమైంది 2 పంటలకు ఏదైతే రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఇవాళ 15 పైసలు ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మేము మా రైతుల అభిప్రాయం మేరకు మేము ఒక నిర్ధారణకు వచ్చాం. వెంటనే ఈ కనీసం గత ఖరీఫ్ సీజన్ కు రాబోయే రబీ సీజన్ కు కలిపి 15,000 రూపాయలు. రుద్రూర్ మండలంలోని జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్లో 1993-94 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. కలిసి చదువుకొని వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన తోటి స్నేహితులందరూ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో అంతా ఒక చోటికి చేరిన సందర్భంగా వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న రోజుల్లోని తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు శాల్వాలతో ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. జీవో 51ని రద్దు చేసి పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పెండింగ్లో కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇంటర్ TUCI జిల్లా కార్యదర్శి ఏ రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు దర్పల్లి మండల కేంద్రంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ TUCI మండల కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఆశన్న అధ్యక్షతన జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUC జిల్లా కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం గ్రామ పంచాయతీ వర్కర్స్ కు నెలల తరబడి పెండింగ్ లో వేతనాలు పెట్టి వెట్టి చాకిరీ చేయించుకుంటుందన్నారు. వెంటనే నిధులు మంజూరు చేయాలని, జీవో 60 ప్రకారం వేతనాలు పెంచాలని, అందరినీ పర్మనెంట్ చేయాలని, జీవో 51ని రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సుమారు 60,000 మంది స్వీపర్లు, వాటర్ మెన్స్, కారోబర్లు, డ్రైవర్స్, ఎలక్ట్రీషియన్, బిల్ కలెక్టర్లు అందరికీ మెజార్టీ గ్రామాలలో 2 నుంచి 5 నెలల వరకు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో 5 నెలల నుండి సంవత్సరం వరకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వేల కోట్లు ఖర్చు చేస్తుంది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వర్కర్స్ కు ఇచ్చే జీతం 9,500 రూపాయలే. ఇంత తక్కువ వేతనంతో ప్రభుత్వం పని చేయించుకోవడమే చట్ట వ్యతిరేకం. చట్టాలను అమలు చేయాల్సిన ప్రభుత్వమే ఏ ఒక్క చట్ట ప్రకారం కూడా గ్రామ పంచాయతీ వర్కర్లకు వేతనాలు ఇవ్వటం లేదు. వీరికి నెల నెల జీతాలకు అవసరమయ్యే కొన్ని కోట్ల రూపాయలే కదా. ఈ చిన్ని జీతాలకు సరిపోయే డబ్బులు రాష్ట్రం దగ్గర లేవా? ఎందుకు విడుదల చేయడం లేదో ప్రభుత్వమే చెప్పాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే వర్కర్లు SC, ST, BC, మైనార్టీ ప్రజలే అధికం. వీరందరూ పేదలని, లెక్కలేని ఇలాంటి వర్గాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్య ధోరణి సరైంది కాదని, వెంటనే పెండింగ్ లో వేతనాలు సరిపడే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు కూడా నెల నెల ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నప్పటికీ కూడా ఏ ప్రభుత్వమైనా
గ్రామ పంచాయతీ కార్మికులను చిన్న చూపు చూస్తున్నది తప్ప ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ కార్మికుల బాగోగులు ఆలోచించే విధంగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికులను ఆదుకునే విధంగా గ్రామ పంచాయతీ కార్మికుల శాఖ అటువంటి మంత్రివర్యులు సీతక్క గారైనా వారిపై చర్యలు చేపట్టి ఆమె కమ్యూనిస్టు భావాలు, లెఫ్ట్ భావాలు కలిగినటువంటి కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరులో పెద్ద పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూరు గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నూతనంగా నిర్మించిన ఆలయంలో పెద్ద పోచమ్మ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ ఫంక్షన్ హాలులో 2025-2026 సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నత విద్యను నేర్పించి విద్యాబుద్ధులను చెప్పిన గురువులను శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ చాలా కాలం తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులను కలవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే విద్యార్థులు ఆయా రంగాలలో రాణిస్తూ ఆర్థికంగా ఆయుర ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే విద్యార్థులు ఉపాధ్యాయులను మరియు తోటి విద్యార్థులను కలవడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. రైతే రాజు అన్నమాట నిజం చేయడానికి ఎన్నికల హామీలో ఇచ్చిన 500 రూపాయల బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి PSCH చైర్మన్ రామచందర్ గౌడ్ ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి PSCH చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని, రైతులకు క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నాడని కిల్లా డిచ్పల్లి PSCH చైర్మన్ రామచందర్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రైతులకు 500 సన్నధాన్యంకు బోనస్ ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి వరంగల్ సభలో ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేయటం, రైతులందరూ పండగ వాతావరణంలో సంబరాలు చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PSCH చైర్మన్ రామచందర్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీపీలు కంచెట్టి గంగాధర్, చిన్నోళ్ల నర్సయ్య, సురేందర్ రెడ్డి, డాక్టర్ షాతుల్లా జౌర్, AMC డైరెక్టర్ దేవకరుణ, గన్పూర్ మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, డైరెక్టర్ సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గురడి నర్సారెడ్డి, సుద్దులం సాయరెడ్డి, సుదర్శన్ దాసు, అశోక్, గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల సంక్షేమం కోరే పార్టీ అని, మాట ఇస్తే తప్పకుండా అమలు చేస్తుందని, రైతులకు 500 బోనస్ ఇచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకున్నాడని కాంగ్రెస్ పార్టీ బర్దీపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు కోట్ల భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము బోనస్ ఇచ్చి ఉన్నాడు. 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేశారు, ఇంకా కొన్ని చేస్తామని రుజువు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఆయన బోనస్, వడ్ల పైసలే కాక బోనస్ పైసలే ఎక్కొచ్చినాయని రైతులందరూ సంతోషిస్తున్నారు. అంతేకాకుండా బోనస్సే కాకుండా ఇంకా రుణమాఫీ కానీ ఇంకా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఆయన ఏది అన్నాడో అది అమలు చేసే దానికి సిద్ధంగా ఉన్నాడు. రైతులందరూ వ్యక్తం చేయాలని నేను కోరుచున్నాను. రైతులకు మాట ఇచ్చినా నెరవేర్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగిర్తి బాగారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నికల సమయంలో రైతులకు సన్నవడ్లు పండించిన వారికి క్వింటాల్కు 500 అదనపు బోనస్ ఇస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి రైతుల వద్ద మాట తప్పవద్దని, బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి రైతుల పక్షాన బాగారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన గుండారం సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు ఏదైతే బోనస్ ఇస్తున్నాడో ఆ బోనస్ డబ్బులు ఈ వారం రోజుల నుంచి రైతుల ఖాతాలో పడుతున్నాయి. కాబట్టి ఈ రైతులు
ఈ తెలంగాణలో ఉన్న రైతులందరూ ఆనందోత్సవంతో ఈరోజు ఈ గుండారం సొసైటీలో రైతులందరూ కలిసి ఈ పాలాభిషేకము రేవంత్ రెడ్డి గారికి మరియు మా లోకల్ ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. భాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ బాలికల పాఠశాలను ఆదివారం ఎంపీఓ గంగామోహన్ తనిఖీ చేశారు. భోజన వసతులను పరిశీలించి వంట సామాగ్రిని తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మర్యాద పూర్వకంగా అభినందనలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలకు సేవ చేయడంలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా రామారెడ్డి శ్రీ కాలభైరవ స్వామి రథోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్న భక్తజనం. రానున్న డిసెంబర్లో మోగనున్న పెళ్లి బాజాలు. ఫంక్షన్ హాల్స్, ఫోటోగ్రాఫర్లు, పూల వ్యాపారులకు గిరాకీ షురు. కార్తీక ఆదివారం సందర్భంగా యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తజనం. నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులు. నేడు గాంధీ భవన్లో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా. ముఖ్య నేతలంతా జిల్లాలో పర్యటిస్తుండటంతో వాయిదా. సన్నవడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు మద్దతు ధర కల్పించడం హర్షణీయం. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించినందుకు నిజామాబాద్ జిల్లాలో బీజేపీ శ్రేణుల సంబరాలు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రెంజల్ వీరన్న గుట్టాలో సుడిగాలి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పేద కుటుంబానికి చేయూతనిచ్చిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్. ఏరుగట్లకు చెందిన మహిళలకు ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందజేత. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ బిజీ. బీసీ హక్కుల సాధన ఎజెండాతో ముందుకు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.